హాయ్, దిస్ ఈజ్ ఉమా. యు ఆర్ వాచింగ్ ఉమా టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మీరు చూడొచ్చు హౌ టు బిల్డ్ 5.1 యాంప్లిఫైయర్ విత్ లో కాస్ట్. ఇక్కడ ఆల్ పార్ట్స్ యూజ్డ్ పార్ట్స్ యూజ్ చేశాను. ఒక క్యాబినెట్ అండ్ స్మాల్ పార్ట్స్ తప్ప. క్యాబినెట్ కూడా 2.1 యాంప్లిఫైయర్తే యూజ్ చేశాను, ఎందుకంటే కాస్ట్ రిడక్షను మెయిన్ ఎయిమ్. 12 volts transformer and 5.1 channel 2030 IC based amplifier board యూజ్ చేశాను. అలాగే డ్యూయల్ వాల్యూమ్ కంట్రోల్స్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్కి, రియర్ లెఫ్ట్ అండ్ రైట్కి యూజ్ చేశాను. అలాగే సింగిల్ వాల్యూమ్ కంట్రోల్స్ సెంటర్ సబ్వూఫర్కి యూజ్ చేశాను. RCA సాకెట్ 5.1 ఛానల్ ఆడియో ఇన్పుట్కి, స్పీకర్ సాకెట్ కనెక్టర్ ఫర్ అవుట్పుట్. ఇక్కడ స్పీకర్ సాకెట్ కనెక్టరు 2 అవుట్పుట్స్ మాత్రమే ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ మనం ఇంకా 4 ఛానల్స్కి ఇంకా మనం అక్కడ ఏర్పరచుకోవాలి. అదైతే మనం ఓన్గా హోల్స్ పెట్టి మనం దాన్ని ఎక్కడో చోట సూటబుల్ ప్లేస్లో అరేంజ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ క్యాబినెట్ 2.0 యాంప్లిఫైర్కి మాత్రమే సూటబుల్. టోటల్ వైరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్, రియర్, సెంటర్ సబ్వూఫర్, అవుట్పుట్స్ అండి. ఇవి బ్యాక్ సైడ్ అరేంజ్ చేశాను. మొత్తం వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెంటర్ సబ్వూఫర్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, రియర్ రైట్, రియర్ లెఫ్ట్. ఇక్కడ RCA సాకెట్ ఇది ఇన్పుట్ కోసం. అంటే ఇది మెయిన్గా నేను ఎందుకు ఇది చేయడం జరిగిందంటే ఆడియో రష్ అవుట్పుట్ని డెవలప్ చేయడానికి అయితే ఇది తయారు చేయడం జరిగింది. ఇంకా ఫైనల్ స్టెప్ అయితే ఫ్రంట్ ప్యానల్ వాల్యూమ్ కంట్రోల్ నాబ్స్ సెట్ చేస్తే అయిపోతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ USB ప్లేయర్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఆడియో రష్ కోసమే నేను ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో డెమో వీడియో అయితే పెడతాను. అది ఆడియో రష్కి ఎలా కనెక్ట్ చేయాలి, అది 5.1 ట్రాక్ వస్తుందా రాదా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్కి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.